సౌత్ స్నాప్కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమా మరియు వెబ్లో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్స్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, షూటింగ్ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒక పూర్తి స్నాప్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. జనరేషన్ జీ యొక్క అత్యంత రిలేటబుల్ డ్రామా క్వీన్, సాఫ్ట్వేర్ సుబ్బు అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ కుషితా కల్లపు మరియు ఆమె రీసెంట్ హిట్ వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2పై పూర్తి స్నాప్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు స్నాప్ చేద్దాం కుషితా కల్లపు ప్రపంచంలోకి. కుషితా కల్లపు 2002 అక్టోబర్ 19న హైదరాబాద్లో జన్మించిన ఈ యంగ్ బ్యూటీ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి డాన్స్, మోడలింగ్ పట్ల ఆసక్తి. 2019లో ఇన్స్టాగ్రామ్లో పోస్టులు స్టార్ట్ చేసి ఫ్యాషన్, లైఫ్ స్టైల్ కంటెంట్తో వైరల్ అయింది. 2022లో మిస్ టీన్ ఎర్త్ ఇండియా విన్నర్ అయి ఇంటర్నేషనల్ స్టేజ్పై ఇండియాను రిప్రజెంట్ చేసింది. ఆమె సినిమా జర్నీ చాలా ఇంట్రెస్టింగ్. 2023లో తెలుగు సినిమా నీతోనే నేనుతో డెబ్యూ. ఆ తర్వాత మనోహరం, బాబు, నంబర్ 1 బుల్షిట్ గై వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు నిజమైన బ్రేక్ త్రూ 2025లో ఆహా ఒరిజినల్ 3 రోజెస్ సీజన్ 2తో వచ్చింది. ఈ సిరీస్లో ఆమె 3 లీడ్స్లో ఒకరిగా ప్లే చేసి జెన్జీ ఆడియన్స్ని పూర్తిగా కనెక్ట్ చేసింది. ఆమె ఫిట్నెస్ ఫ్యాన్, రెగ్యులర్ జిమ్, యోగా చేస్తుంది, డాగ్ లవర్ కూడా. ఆమె ఇన్స్టాగ్రామ్లో డాగ్ పిక్స్కి చాలా ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఒక రీల్ వైరల్ అవుతుంది, ఒక ఫోటో ట్రెండ్ అవుతుంది, ఒక స్మైల్ లక్షల హృదయాలను గెలుచుకుంటుంది. కానీ ఆ స్మైల్ వెనుక ఎంత స్ట్రగుల్ ఉంటుందో, ఎంత కన్నీళ్లు దాగి ఉంటాయో మనకు తెలియదు. కుషితా కల్లపు ఆమె అందం కాదు, ఆమె ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. కుషితా సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అమ్మాయి. చిన్నప్పటి నుంచే కెమెరా అంటే ఇష్టం, డాన్స్ అంటే ప్రాణం. మిర్రర్ ముందు స్టెప్పులు వేస్తూ సినిమా డైలాగులు చెప్పుకుంటూ పెరిగింది. కానీ సినిమా ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీ కాదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా సొసైటీ ప్రశ్నలు ఆగవు. సినిమా లైనా, అమ్మాయి ఒంటరిగా ఇండస్ట్రీకి వెళ్తుందా? అలాంటి మాటలు ఆమెను చాలాసార్లు బాధపెట్టాయి. కుషితా మొదట సోషల్ మీడియాలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, డాన్స్ వీడియోలు, ఫోటోషూట్స్. ఆమె స్టైల్, గ్లామర్, కాన్ఫిడెన్స్ వల్ల ఫాలోవర్లు పెరిగారు. కానీ ఫాలోవర్లు పెరిగినంత మాత్రాన అవకాశాలు రావు. ఆమె ఎన్నో ఆడిషన్స్ అటెండ్ అయింది, ఎన్నో రిజెక్షన్స్ ఎదుర్కొంది. కొన్ని ఆడిషన్స్ తర్వాత మీ లుక్ బాగుంది కానీ ప్రస్తుతం అవసరం లేదు అని సమాధానం. అది ఒక ఆర్టిస్ట్కు ఎంత బాధగా ఉంటుందో ఊహించండి. గ్లామర్ ప్రపంచం చాలా కఠినమైనది. ప్రతిరోజు కొత్త పోటీ, ప్రతిరోజు కొత్త ఒత్తిడి. కుషిత కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది.
చాలా గ్లామర్, యాక్టింగ్ వస్తుందా, ఇన్స్టాగ్రామ్ మోడల్ మాత్రమే. ఇలాంటి కామెంట్లు ఆమెను లోపల నుంచి దెబ్బతీశాయి. కానీ ఆమె నిర్ణయం ఒకటే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి అమ్మాయిలాగే కుషిత కూడా గాసిప్స్ బారిన పడింది. హీరోలతో లింకప్ వార్తలు, కాస్టింగ్ కౌచ్ రూమర్స్, అవకాశాలు ఇలా వచ్చాయట అని పుకార్లు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి సోషల్ మీడియా క్రియేట్ చేసిన కథలే. ఆమె ఎప్పుడూ తన పనిపైనే ఫోకస్ పెట్టింది. ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పింది, నాకు నా ఫ్యామిలీ గర్వపడాలి, అదే నా గోల్. ఆమె కెరీర్లో ఒక పెద్ద మలుపు. 3 Roses సీజన్ 2. మొదటి సీజన్ సక్సెస్ తర్వాత వచ్చిన రెండో సీజన్లో కుషితకు వచ్చిన పాత్ర చిన్నది కాదు. ఆమెకిది కేవలం ఒక వెబ్ సిరీస్ కాదు, ఒక అవకాశం, ఒక ప్రూవ్ చేసుకునే ఛాన్స్. షూటింగ్ సమయంలో ఆమె చాలా నర్వస్ అయిందట. ఎందుకంటే ఓటీటీ ప్రేక్షకులు చాలా క్రిటికల్. సెట్స్లో సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం, కెమెరా ముందు ఎమోషన్స్ కంట్రోల్ చేయడం, డైలాగ్ డెలివరీలో ఇంప్రూవ్ అవ్వడం, ఇవి ఆమెకు పెద్ద లెర్నింగ్. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాట, 3 Roses నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, నేను కేవలం గ్లామర్ ఫేస్ కాదు అని నిరూపించుకునే అవకాశం ఇచ్చింది. కుషితలో ఉన్న ఒక ప్రత్యేక లక్షణం, కెమెరా ముందు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. రియల్ లైఫ్లో చాలా సైలెంట్, చాలా సింపుల్. సెట్స్లో మాత్రం ఎనర్జీ ఫుల్. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ కూడా. రోజు వర్కౌట్స్, డైట్ కంట్రోల్, డాన్స్ ప్రాక్టీస్, ఇవన్నీ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్కు కారణం. చాలా మందికి కుషిత గురించి తెలియని విషయం ఏమిటంటే, కుషితకు యాక్టింగ్ కంటే ముందు డాన్స్ అంటే ఎక్కువ ఇష్టం. ఆమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ టైంలో సినిమాలు చూడడం ఆమె హాబీ. సోషల్ మీడియాలో కనిపించే గ్లామర్ లైఫ్ కంటే ఆమె రియల్ లైఫ్ చాలా సింపుల్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కుషితకు మరిన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ ఆఫర్లు వస్తున్నాయట. కొన్ని చిన్న సినిమాల్లో కూడా ఆమెను క్యాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే 3 Roses తర్వాత ఆమె కెరియర్ కొత్త దిశలో వెళ్తోంది. ఒకసారి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నేనింకా నేర్చుకుంటున్నాను. ఆ మాటల్లోనే ఆమె నిజాయితీ కనిపిస్తుంది. స్టార్డమ్ రావడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. కుషిత లక్ష్యం ఒకటే, పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు. కేవలం గ్లామర్ హీరోయిన్ కాకుండా స్ట్రాంగ్ క్యారెక్టర్ రోల్స్ చేయాలి అనేది ఆమె కల. ఓటీటీ నుంచి సినిమాల వరకు ప్రతి ప్లాట్ఫారంలో తన ముద్ర వేయాలని కోరుకుంటోంది. కుషిత కల్లపు కథ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కథ కాదు, అది ఓపిక కథ, అది విమర్శల్ని భరించిన కథ, అది తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల కథ. హిట్స్ వస్తాయి, ఫ్లాప్స్ వస్తాయి, కానీ ఒక ఆర్టిస్ట్ ప్రయాణం ఆగదు. ఈరోజు ఆమె వెబ్ సిరీస్ స్టార్, రేపు సినిమా స్టార్ కావచ్చు. ఇది మీ సౌత్ స్నాప్లో కుషిత కల్లపు మరియు
త్రీ రోజర్స్ సీజన్ 2పై పూర్తి స్నాప్. మీకు కుషితా కల్లప్ప గురించి ఏ విషయం ఎక్కువగా ఇష్టం? త్రీ రోజర్స్ సీజన్ 2లో ఆమె పాత్ర మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.